హలో అండి, ఇది మార్నింగ్ బ్లాగ్ అండి. ఇంకా ఇక్కడైతే గోధుమ పిండి దోశలకైతే ప్రిపేర్ చేస్తున్నానండి. గోధుమ పిండి ఫస్ట్గా జల్లించుకున్నాను. దాంట్లో ఆనియన్స్, జీలకర్ర, కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలండి. సోలా పొడి, సాల్ట్ వేసి దోశపిండిలా కలుపుకోవాలన్నమాట. ఈ గోధుమ పిండి దోశలు అయితే మనకు 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. అంత ఈజీగా ఉంటాయి. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటాయి. ఈ గోధుమపిండి దోశలో కాంబినేషన్ చట్నీ అయితే అల్లం చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా బాగుంటుందండి. నేనైతే చట్నీలు అయితే ఏం తయారు చేయలేదు, ఎందుకంటే లేట్ అయిపోతుంది. ఇంకా మా హస్బెండ్కి కానీ వర్క్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా లేట్ అయిపోతుందని అయితే నేనైతే చట్నీలు అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి. పిల్లలు కానీ చట్నీలు చేసినా తిన్నారు. ఇంకా నేనైతే ఈరోజు ఫాస్టింగ్ ఉంటాను, సాటర్డే మార్నింగ్. అందుకని అయితే వాళ్ళ ముగ్గురికి ప్రిపేర్ చేశాను అన్నమాట దోశలు. ఇంకా టిఫిన్ అయితే రెడీ అయ్యేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేసాను పిల్లలిద్దరిని. ఇంకా మనం మధ్యాహ్నం లంచ్కి అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తే, అంటే పప్పు ఉంది కదా అని ఐడియా వచ్చిందండి. ఎందుకంటే నిన్న మిగిలిపోయిందండి పప్పు చాలా. నేనైతే ఇంకా పాలకూర వేసి నిన్న పప్పు చేశాను కదండి, అదైతే మిగిలిపోయింది. ఎక్కువ తినలేదన్నమాట. ఎందుకో కానీ నిన్నైతే పప్పుతో కాబట్టి కొంచెం రైస్ కానీ తక్కువే తిన్నారు పిల్లలు కానీ. మా హస్బెండ్ కానీ పప్పుతో అయితే తక్కువే తింటారండి. కొద్దిగా నాన్ వెజ్ ఉంటేనే బాగా తింటారనమాట. మేమైతే నాన్ వెజ్ 1 వీక్ ఒక్కసారే తెచ్చుకుంటాం, ఒక సండే తప్ప. ఇంకా ఏ రోజు తెచ్చుకోమండి. సండేలో అయినా ఏకాదశి ఉంటే ఆ రోజు సండే రోజు కానీ నాన్ వెజ్ అయితే తెచ్చుకోమండి. ఇంకా నైట్ డిన్నర్కి అయితే చపాతీ ఇంకా ఫిక్స్ అండి. అది నైట్ డిన్నర్కి ఎప్పుడు చపాతీనే ఎక్కువ ఉంటుంది మా ఇంట్లో. ఇంకా జొన్న రొట్టెలు అయితే ఎప్పుడైనా ఒకసారి బయట తెచ్చుకుంటుంటాము, డైలీ అయితే ఏం తెచ్చుకోము జొన్న రొట్టెలు. ఇంకా నైట్ పూట అయితే రోజు నేను చపాతీ చేస్తానండి. ఇంకా భోజనం కానీ నైట్ అయితే తక్కువ అనమాట, తినము. చపాతీ ఎక్కువ తింటాం, పిల్లలకైనా అవే పెడతాము చపాతీనే. ఎందుకంటే రైస్ అయితే మధ్యాహ్నం వరకే నేను చేస్తానండి, మధ్యాహ్నానికి సరిపోయమని. ఇంకా ఎప్పుడైనా మిగిలితే తప్ప నేను నైట్ అదైనా కొద్దిగా పెరుగు వేసుకొని కొద్దిగానే తింటాము. మిగిలినా కానీ మార్నింగ్కి పెట్టుకుంటామే కానీ నైట్ అయితే రైస్ తక్కువేనండి తినడము, ఓన్లీ చపాతీనే తింటామన్నమాట. మాకు అది ఫస్ట్ నుంచి ఎందుకు అట్లా అలవాటు అయిపోయింది అనమాట, నైట్ ఓన్లీ చపాతీ తినడం. అది ఒక 2 చపాతీలే తింటామండి, ఆయన 2 నేను 2, పిల్లలైతే చెరొక్కటి అంతే. ఇంకా ఎక్కువ అయితే చేయనమాట. ఒక 6 చపాతీల కంటే ఎక్కువ చేసుకోము మేము, మిగిలినా కానీ మార్నింగ్ పెట్టుకుంటాము. ఇంకా ఇంతేనండి ఈ వీడియో. ఓకేనండి, నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.